అందరికీ నమస్కారం అండి. సాధారణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఎక్కువగా విడిపోతారని వింటూ ఉంటాం. అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ప్రేమించి ఇష్టపడి చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడి గొడవలు పడి వాళ్ళు వద్దు అని చెప్పినా కూడా వెళ్ళి వాడే ప్రపంచం అన్నట్టు చేసుకుంటారు. తీరా ఎన్నో రోజులు ఉండకుండా 6 నెలలకే, సంవత్సరానికే విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళని కూడా చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక అక్కడ గొడవలు వచ్చి తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కూడా చూసాం. మొన్న శృతి అనే అమ్మాయి సింగరు పాపం పెళ్ళైన 20 రోజులకే ఆత్మహత్య చేసుకుంది. ఏంటి కారణం అని అనేది నిజంగా సరిగ్గా మనకు తెలియలేదు. కానీ ఇష్టపడి చేసుకొని కూడా అంత చక్కగా మంచి పొజిషన్లో ఉన్న అమ్మాయి కూడా, లైఫ్ ఉన్న అమ్మాయి ఆ విధంగా చేసుకుందంటే చాలా బాధపడవలసిన విషయం. ఇలాగే చాలామంది అమ్మాయిలు కూడా అలాగే చేశారు. కానీ ఇక్కడ ఒక అమ్మాయి తెలివిగా తన భర్తని ఎలా మార్చుకుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇది కథ కాదండి, నిజంగానే ఆ అమ్మాయి ఎందుకు అనంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక్కడ ఏదైనా గొడవ వచ్చింది అని అంటే మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే మొహం చూపించలేదు. వాళ్ళు ఏమంటారు, నువ్వు ఇష్టపడే చేసుకున్నావు కదా, అనుభవించు అని అంటారు. తర్వాత కష్టం వస్తే దగ్గర తీసుకోవడం లేదు అనేది తర్వాత విషయం. కానీ నేను చేసుకున్నాను, నేను ఇంత చదువుకుని నా భర్తను నేను మార్చుకోలేనా అన్న పట్టుదలతోటి ఈ అమ్మాయి ఏం చేసిందో ఈరోజు చెప్తాను. ఇష్టపడి ప్రేమించేసుకున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటున్నారు. మంచి సంపాదనే, వేరేగా ఉంటున్నారు. అయితే కొద్ది రోజులకి మెల్లగా భర్తలో మెల్లగా మార్పు వచ్చింది. అనేవాడు, నువ్వు ఉద్యోగం మానేసి ఎందుకు, నాకు కూడా చాలా జీతం వస్తుంది లక్షల్లోనూ, నువ్వు ఎందుకు కష్టపడ్డావు, నాకు ఇష్టం లేదు, నువ్వు ఉద్యోగం మానే అని అన్నాడు. సరే, భర్త అంటే ఇష్టం, తను ప్రేమించేసుకుంది, తన మాటని ఎందుకు ఎదురు చెప్పాలి, ఎందుకు కాదనాలి, తను వద్దన్నాడు కదా అని చెప్పేసి ఉద్యోగం మానేసింది. ఆ తర్వాత నుంచి సెల్ ఫోన్ నెంబర్ మార్చేయమన్నాడట. ఎందుకు అనంటే, ఎందుకంటే గతంలో ఉద్యోగం చేసింది, అక్కడ అందరికీ ఈ నెంబర్ ఇచ్చి ఉంటుంది కదా, మగవాళ్ళకి కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా ఈ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఆ నెంబర్తో అవసరం లేదు, ఊరికే ఫోన్స్ వస్తూ ఉంటే ముందు నువ్వు నెంబర్ మార్చేయనంటే సరే అని నెంబర్ మార్చేసింది. కొంతమంది మటుకే వాళ్ళకి, ముఖ్యమైన వాళ్ళకి ఆ నెంబర్ తెలిసేలాగా పెట్టుకుంది. అయితే తర్వాత నుంచి మెల్లగా అన్నాడు, నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దు, ఈ లిప్టిక్లు అలాంటివి వేసుకోవద్దు, నాకు ఇష్టం ఉండదు అని చెప్పేవాడంట. ఇవన్నీ మెల్లమెల్లగా జరిగాయి, ఒకేసారి ఏం జరగలే. అయ్యేసరికి దానికి కూడా అమ్మాయి ఏమనలా, నేను ఉద్యోగానికి వెళ్ళట్లేదు కదా, ఎందుకు ఇంకా తనకి ఇష్టం లేని పని నేను ఎందుకు చేయాలి, ఇంట్లోనే ఉంటాను కదా అన్నట్టు ఆ బ్యూటీ పార్లర్ కానీ లిప్టిక్లు కానీ ఇవన్నీ మానేసింది. అలాగే లెగ్గింగ్స్ వేసుకోవద్దు, చూస్తే అసహ్యంగా కనబడుతున్నాయి, నువ్వు జీన్స్ అలాంటివి వేసుకోవద్దు, నాకు నచ్చదు అని చెప్పాడంట. సరే అని చెప్పేసి ఆ అమ్మాయి వాటిని కూడా మానేసి చుడీదార్స్ వేసుకోవడం మొదలుపెట్టింది. అలాగే ఇంట్లో ఫుడ్ విషయంలో కూడా బయట ఫుడ్ ఎక్కువ తినొద్దు, హెల్త్కి మంచిది కాదు, ఇంట్లోనే వండి పెట్టు అంటే, అప్పుడు ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా బయట తినడం, రెస్టారెంట్కి వెళ్ళి తినడం ఇలాంటివి వాళ్ళకి సాఫ్ట్వేర్లో అంటే వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత నుంచి అన్నాడంట, ఉద్యోగం మానేసావు కదా, ఇంట్లోనే ఉంటున్నావు కదా, నాకు ఇష్టమైన ఫుడ్ ఇంట్లోనే వండి పెట్టు, బయట వద్దు అని చెప్పేసి అనేవాడు. అయితే ఇంకా భర్తకి ఏం ఎదురు చెప్పలేదు, ఎందుకంటే అతనంటే అంత ఇష్టం, ప్రేమించేసుకుంది. సరే, నా చేత్తో ఫుడ్ తినాలని అనుకుంటున్నాడు కాబట్టి ఇదేమి తప్పుగా భావించలేదు. ఇన్ని కండిషన్స్ పెడుతున్నాడని ఆ అమ్మాయి ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అలాగే అతనితో గొడవ పెట్టుకోలేదు. అదే ఇప్పుడున్న పిల్లలు ఇంకెవరన్నా అయితే, నన్ను ఇన్ని కండిషన్లు పెడుతున్నాడు, నన్ను ఇది వద్దన్నాడు, అది వద్దన్నాడు, నన్ను నెంబర్ మార్చేసాడు, ఉద్యోగానికి వెళ్ళొద్దని అన్నాడని పెంట గోల చేసేస్తారు మామూలుగా అయితే ఎవరైనా. కానీ ఈ అమ్మాయి అలా చేయలేదు. నాకు వంట నువ్వే చేసి పెట్టు అని అంటే తను ప్రేమతోనే అడుగుతున్నాడు కదా అని చక్కగా తనకి ఇష్టమైనవన్నీ వండి పెట్టింది. అలాగే ఎక్కడికి ఎక్కువగా శనాదివారాలు తప్ప ఎక్కడికి బయటికి వెళ్ళేవారు కాదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఆయన చెప్పినవన్నీ పాటించింది. తినకు పిల్లలు అంటే ఇష్టం, సరే నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, మరి పిల్లలకి అందాము అని అంటే అప్పుడే పిల్లలు వద్దు, కొన్నాళ్ళు ఆగుదాము అని చెప్పేసి మళ్ళీ అది కూడా వద్దు అని చెప్పాడంట. సరే, పిల్లలు తన ఇష్టం, తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడేలే అని దానికి కూడా ఆమె ఏమీ పెద్దగా పట్టించుకోలేదు. అయిన తర్వాత ఫేస్బుక్, ఇవి సోషల్ మీడియా వాడతారు కదా, సాధారణంగా అందరి పిల్లలకి ఈ రోజుల్లో ఉన్నాయి. ఆ అమ్మాయికి కూడా ఇలా ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఇలాంటివన్నీ ఉంటే ఆ ఫేస్బుక్లో అవి వాడొద్దు, మానేసేయని చెప్పాడంట. అది కూడా మొత్తం ఆ అమ్మాయి మానేసిందంట. ఎందుకు, నాకేమీ అంత ఇంపార్టెంట్ ఏం లేదులే, నువ్వు వద్దన్నావు కదా అని అవి కూడా మానేసిందంట. తను వద్దన్న పని మానేసింది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంక ఇతను ఉద్యోగం చేస్తూ ఉంటే వీకెండ్లో శనాదివారాలు ఫ్రెండ్స్ని కలిసి వస్తానని వెళ్ళడం, ఏవో ఒకటి పార్టీలకి వాటికి తిరగడము, తాగేసి రావడము, అలాగే 1 గంట 2 గంటలకి లేట్గా రావడం, ఇలా రావడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంచెం తొందరగానే రావచ్చు కదా అని చెప్పి చూసింది. అయినా సరే అతను ఏం పెద్దగా పట్టించుకోలే.
అయితే కొన్ని రోజుల తర్వాత ఒక రోజున 1 గంటకి లేటుగా వచ్చాడు తాగేసి. వచ్చిన తర్వాత అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ఒక అమ్మాయి దగ్గర నుంచి. ఇంటికి చేరాను నేను అని ఒక మెసేజ్ వచ్చింది. రాగానే చూసింది, ఏంటి ఈ అమ్మాయి నుండి ఇంటికి చేరానని మెసేజ్ వచ్చిందని. ఇంకా ఆ టైంలో అడగడం కుదరదు కాబట్టి తెల్లారి అడిగింది, ఎవరు ఈ అమ్మాయి, ఏంటి ఇంటికి చేరానని మెసేజ్ వచ్చింది, ఎవరు ఏంటి అని నిలబెట్టి అడిగింది. అడిగితే అప్పుడు అతను అన్నాడంట, నా ఎక్స్ లవరు అని చెప్పాడంట. మరి నేనెవరిని అని నన్ను అడిగిందంట. నువ్వే తనే అని చెప్పాడంట. అంటే మరి నన్ను లవ్ చేసావు కదా, మరి ఆ అమ్మాయి ఏంటి అని అంటే అది ట్రూ లవ్ అని చెప్పాడంట. మరి ఇదేంటి, అయితే నువ్వు నన్ను మోసం చేసావా అని అడిగిందంట. లేదు నీదే, ఆ అమ్మాయిదే అని అంటే నువ్వు వదిలేవా అని అడిగిందంట. అడిగితే అది అంత తొందరగా అయ్యే పని కాదు, నేను వదలలేను అని చెప్పాడంట. సరే అని ఇంకా అతనితో గొడవ ఏం పెట్టుకోలే, అడగలేదు, గొడవ కూడా పెట్టుకోలేదు. ఎందుకనంటే ఇతనంటే తనకు చాలా ఇష్టం. ఇంకా చూసింది, ఇంకా గొడవ పెట్టుకుని మనం ఒకవేళ ఇప్పుడు ఇలా చేస్తున్నాడని తెలిసి నేను ఒకవేళ మా ఇంటికి వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళు నన్ను చిన్న చూపే చూస్తారు. చేసుకున్నావు కదా, నీకు ముందు తెలియదా, ఇగో ఇలాగే జరుగుతాయి అని ఇలాంటి లేనిపోని మాటలు ఎదురు నన్నే అంటారు. కానీ దీనికి పరిష్కారం అది కాదు. నేను ఎవరికి చెప్పినా ఇతను మారే వ్యక్తి కాదు. నా భర్తను నేనే మార్చుకోవాలి. నన్ను ప్రేమించినప్పుడు ఎంత ప్రేమ అయితే ఉందో అదే ప్రేమను మళ్ళీ నేను తిరిగి పొందాలి. తన కోసం నేను ఇన్నిటిని త్యాగం చేసి ప్రతిదీ తను వద్దు అన్నదల్లా నేను మానేశాను. కానీ ఇప్పుడు మాత్రం వేరే అమ్మాయితోటి ఎవరితోనో కనెక్షన్ ఉంది అని కనబడుతుంది. నాకు ఆ అమ్మాయే ఇష్టమని కూడా చెప్తున్నాడు. అంటే మరి నా మీద ఉన్న ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంక ఇది కాదు, ఇదే ఏదో ఒకటి చెయ్యాలి అని మనసులో అనుకుని వెంటనే నేను ఇంకా ఉద్యోగానికి వెళ్తానైతే ఇంకా నాకు ఇంట్లో కూర్చోవడం నాకు బోర్గానే ఉంది అని చెప్పేసి వెంటనే ఉద్యోగానికి జాయిన్ అయిపోయింది. అలాగే తను ఏవైతే వద్దన్నాడో, నువ్వు లెగ్గింగ్స్ వేసుకోవద్దు, బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దు, ఇంట్లో ఈ ఫుడ్డే వండాలి, ఇలాంటి కండిషన్లు, ఫేస్బుక్ వాడొద్దు, ఇలాంటివి ఏవైతే కండిషన్లు పెట్టాడో మళ్ళీ అవన్నీ ఆ అమ్మాయి స్టార్ట్ చేసింది తిరిగి. ఎక్కువగా ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు అని అనేవాడు. శుభ్రంగా అమ్మాయి ఫ్రెండ్స్ అందరితో మాట్లాడడం మొదలుపెట్టింది. మళ్ళీ పాత లైఫ్లోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అన్నీ చేసుకుంటూనే ఉంది. ఇద్దరు కలిసే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. కానీ తను ఏవైతే వద్దన్నాడో అవన్నీ చేయడం మొదలుపెట్టింది. ఇంకేం చేస్తాడు, ఏమీ అనలేడు, ఎక్కువ గొడవ పెట్టుకోలేడు. ఏదన్నా అంటే తను ఇంట్లోంచి వెళ్ళిపోవడం, ఇంకేదన్నా జరగచ్చు, పరువు పోవడం తప్ప ఏమీ ఉండదు. అందుకని ఏమీ అనకుండా సైలెంట్గా అలా గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. ఇంక ఈ అమ్మాయి కూడా రాత్రిపూట ఎక్కువగా ఫోన్ పట్టుకోవడం, వాళ్ళతోనూ వీళ్ళతోనూ చాటింగులు చేయడం, గంటలు ఆఫీసులో వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం మొదలుపెట్టింది. అలా చేయగానే అతనికి అనుమానం వచ్చింది. ఏంటి ఇన్ని రోజులు నేను చెప్పినట్టు వింది, ఇప్పుడు అన్నీ మళ్ళీ మానేసినవన్నీ మళ్ళీ మొదలుపెట్టింది ఏంటి అని అనేసి ఇంక ఇతనిలో అనుమానం మొదలైంది. ఈ అమ్మాయి ఎప్పుడూ ఒకరితో మాత్రం ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. అది గమనించి ఒకరోజు నిలదీశాడు. ఎవరితోనూ నువ్వు ఎక్కువగా గంటలు ఫోన్లో మాట్లాడుతున్నావు, చాటింగులు చేస్తున్నావు అని అడిగితే నా ఎక్స్ లవర్ అని చెప్పింది. అదేంటి, నేనున్నాను కదా, మళ్ళీ నీకు ఎక్స్ లవర్ ఏంటి, ఎవరు అని అడిగారు. ఎవరైతే నీకెందుకు, నీకు ఎలా అయితే ఉన్నారో అలాగే నాకు కూడా ఉన్నారు. మరి నీకు చెప్పాను వినలేదు, నాకు అదే ఎక్కువ ట్రూ లవ్ అని అన్నావు కదా, అలాగే నాకు కూడా ఉండేవాళ్ళు నాకు ఉంటారు. ఇంకా నీ వెనకాల నేను ఎంతసేపు అని తిరగను, నువ్వు నన్ను పట్టించుకున్నప్పుడు నేను కూడా అంతే కదా అని చెప్పేసి అంది. ఇంకా అతని దగ్గర సమాధానం లేదు. అలా అనేసరికి ఇంకా ఆలోచించాడు. ఇంక ఇద్దరి మధ్య ఏమీ గొడవ జరగలేదు, ఘర్షణ జరగలేదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా మొత్తానికి ఏమనుకున్నాడో మనసులో, సండేలు సెలవు వచ్చింది అని అంటే, వీకెండ్ వచ్చిందంటే మొత్తం బయటకు వెళ్ళడం మానేశాడు. ఈ అమ్మాయి చుట్టూనే ఈగలాగా తిరగడం, ఈ అమ్మాయి ఫోన్లు మాట్లాడితే ఎవరితో మాట్లాడుతుందని చూడడం, చాటింగులు చేస్తే ఎవరితోటి చాటింగులు చేస్తుందని గమనించడం. ఇంకా ఒక రకమైన అనుమానం వచ్చేసింది భార్య మీద. అయ్యో నేనే అనవసరంగా చెడగొట్టేసుకున్నాను, ఇది అన్నీ మానేసింది, మళ్ళీ మొదలుపెట్టింది, ఇది ఎవరి కోసమో చేస్తుంది, దీనికి ఎవరో ఉన్నారు అని ఒక అనుమానం అయితే మనసులోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్లకుండా అలాగే ఇంట్లో కాపలా కాసుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా అలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటే ఈ అమ్మాయి ప్రవర్తన ఏం మానలే. చాటింగులు చేసుకోవడం, ఫేస్బుక్లు వాడడం, సోషల్ మీడియా అన్నీ వాడుతుంటే ఇంకా అతనికి చూసి ఒకరోజు నిలబెట్టి అడిగాడు, నువ్వు ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, నీ ఎక్స్ లవర్ ఎవరు, ఎక్కడుంటాడు, ఆఫీసులోన ఏం పేరు ఏంటి అని ఒకరోజు నిలదీసి అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పింది ఆమె, నాకు ఏ ఎక్స్ లవరు లేరు, నాకు నేనే ఎక్స్ లవర్ని, నిన్ను మార్చడం కోసమే నేను అలా చేశాను, నా ఫ్రెండ్తో చాటింగ్ చేశాను, అది అమ్మాయే అబ్బాయి కాదు, నాకు అలాంటి ఆలోచనలు లేవు, జీవితంలో నేను అలాంటి తప్పుడు పనులు కూడా నేను చేయను, కానీ నిన్ను మార్చడం కోసమే నేను ఇలా చేయాల్సి వచ్చింది, అన్నీ
అన్నీ మానేసుకున్నావు కూడా నేను మళ్ళీ మొదలుపెట్టాను, నీ కోసం చేశాను, అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నాకు ఎవరో ఎక్స్ లవర్ ఉందని అన్నట్టు నువ్వు పెద్ద రెక్లెస్గా చెప్పావు, మన ఇద్దరం ఎంత ప్రేమించుకున్నామో ఎంత ఇష్టంతో పెళ్లి చేసుకున్నామో, ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి చేసుకున్నావు అన్న విషయం నీకు కూడా తెలుసు, కానీ నువ్వు మాత్రం అప్పుడున్న ప్రేమను చూపించకుండా ఇప్పుడు నన్ను పక్కన పెట్టి వేరే వాళ్ళు కూడా తిరుగుతున్నావు. మరి నీకు అది ఎంత కరెక్ట్ అనేది నీకు కూడా తెలియాలి కదా. నేను తప్పు చేస్తే అదే ప్లేస్లో నేనుంటే నీకు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నువ్వు కూడా అనుభవించాలి కదా. అందుకే నేను కూడా అలా చేశాను. అందుకే ఉద్యోగానికి నువ్వు మానేయమన్నావు, మానేశాను, అయినా మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను, ఎందుకంటే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నేను నీకు అక్కర్లేదు కదా అని చెప్పేసి ఈ అమ్మాయి రివర్స్లో అర్థమయ్యే విధంగా చెప్పింది. అయినా కూడా అతనిలో ఇంకా తనకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుమానంతోనే ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి ఏమి పట్టించుకోలే. ఆ నెంబరు తను ఎవరితో మాట్లాడుతుందో ఏంటో అవన్నీ తీసి చూపించింది. ఈ తిను అమ్మాయి అబ్బాయి కాదు, నా ఫ్రెండే, ఆఫీస్లో పనిచేసే అమ్మాయి, నిన్ను మార్చడం కోసమే మేమిద్దరం ఇలా చాటింగ్ చేసుకున్నాము, కావాలంటే చూసుకో అని చెప్పేసి ఆ తర్వాత వివరంగా చెప్పింది. అంటే తను ప్రేమించిన భర్తని మార్చుకోవడం కోసం ఇలా చేసింది, కానీ వదిలేసి తనతో గొడవ పెట్టుకుని మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి ఏమీ చేయలేదు. తను మారాలి ఎలాగైనా సరే, ముందులో నన్ను ఎంత బాగా ప్రేమించాడో అదేవిధంగా మళ్ళీ పాత రోజులు మాకు రావాలి అన్న ఆలోచనతో భర్త దగ్గరే ఉండి తన భర్తని మార్చుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఎక్కడ ఏ అగాత్యాలు చేయలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎటువంటి కేసులు పెట్టలేదు, నాకు ఈ మొగుడు వద్దని విడాకులకి వెళ్ళలేదు, అలాంటివి ఏమీ చేయలేదు. కొంచెం ఓపిక పట్టింది ఆ అమ్మాయి, తెలివిగా ఆలోచించింది, ఎందుకంటే కాపురాన్ని పోగొట్టుకోకూడదు కాబట్టి. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎవరంతా ఓపికగా ఆలోచిస్తున్నారండి. ఏదన్నా నువ్వు ఇది మానేయి, ఇది బాగోలేదు అని చెప్తే గొడవే వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, నన్ను ఇలా సాధించాడు, నన్ను ఇలా టార్చర్ పెట్టాడని కేసులు పెట్టేసుకుంటున్నారు. ఇష్టపడి ప్రేమించి చేసుకున్నప్పుడు కొంచెం ఓపికగా ఉండేలాగా చూసుకోండి, అంతేగాని గొడవలు పెట్టుకోవడం కాదు. ఎందుకంటే మీరు వదిలేసి వెళ్ళారు అంటే అటు తల్లిదండ్రులు తిడతారు, చూసిన జనాలు కూడా అంటారు, ఏంటి ఆడతో తిరిగింది ఇన్ని రోజులు, పెళ్లి ఇష్టపడి చేసుకుంది మళ్ళీ వదిలేసి వచ్చింది అన్న విధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. అలా లోకుగా చేసుకునేలాగా జీవితాన్ని ఎప్పుడూ చేసుకోకూడదు. అమ్మాయి చాలా ఓపిక పట్టింది. అవి ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా మీకు వెంటనే నిమిషాల్లో అయిపోయిన స్టోరీ కాదు, చాలా రోజులు పట్టింది. పట్టిన తర్వాతే తన భర్తను మార్చుకుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కనుక ఉంటే, ప్రేమించుకున్న వాళ్ళే కావచ్చు, ఇంట్లో మామూలు పెద్దవాళ్ళు చేసిన పెళ్ళే కావచ్చు, ఏదైనా కానీ కొంచెం ఓపిక అనేది పట్టండి. ఓపిక పట్టి మీ భర్తను మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలాగా వీధిలో పడి అల్లరి చేసుకొని విడిపోయే పరిస్థితికి వచ్చి జీవితాలను మాత్రం ఎవరూ నాశనం చేసుకోవద్దు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.